సార్ ముమైత్ ఖాన్ దేవురు సార్. అదే ముమైత్ ఖాన్ దేవురు సార్. ముంబైయా సార్? అంటే ఊరు పేరు అంతా నీ ఇష్టమేనా? మరి ఎవరు సార్? అనకాపల్లయ్యా. మన తెలుగమ్మాయా సార్? నువ్వు నోర్మై. జేజే హాస్పిటల్లో ఒక చిన్న కుర్రాడికి అర్జెంట్ గా O నెగటివ్ బ్లడ్ అవసరం. దాతలు ఫోన్ చేయవలసిన నంబర్ 98490009. నీ బ్లడ్ ఏ గ్రూపు? నాది బి పాజిటివ్ సార్. నీది? నాకు తెలియదు సార్. మరి మీది సార్? మంది O నెగటివ్. మరి మీరే డొనేట్ చేయొచ్చు కదా సార్. మంద పనికి రాదులేవయ్యా. ఎందుకు సార్? అరే డైలీ మందు కొడుతుంటే బ్లడ్ ఎక్కడ ఉంటుందా? ఆల్కహాల్ తప్ప. మీరు ఏం చెప్పినా కరెక్ట్ చెప్తారు సార్. నువ్వు కరెక్ట్ గా డ్రైవ్ చేయి. మంచిది సార్. ఎక్స్క్యూజ్ మీ, O నెగటివ్ బ్లడ్ రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంది? థ్యాంక్ యూ. డాక్టర్, ఐఎమ్ విక్రమ్. బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాను. లేదమ్మా, ఆల్రెడీ అరేంజ్ అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్. బస్ స్టాప్ కలర్ఫుల్గా ఉంది. చిన్న ట్రైల్ వేద్దామా? ఓకే, నీకు డబ్బు కావాలంటే ఓ పని చెయ్యాలి. ఏం పని? పగలు బాగుండదు బాయా. మీరందరూ ఒక్కొక్కరు బట్టలిప్పాలి. ఎవరు ముందుగా బట్టలిప్పితే వాళ్ళకి $1000. 1 అది డమ్మీరా. 2 బాయ్ ఫ్రెండ్. క్యారీ ఆన్. పర్వాలేదు, వెయిట్ చేస్తాను. మ్యాటర్ ఏంటంటే మాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. చూడు, నీకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. రోజు మందు సిగరెట్లు కామన్. కిక్ సరిపోవట్లేదు. ఓ పని చేద్దాం, మీలో కొందరిని మేము సెలెక్ట్ చేసుకుంటాం, మాతో తీసుకెళ్తాం. ఓకేనా? రేయ్, గేమ్ స్టార్ట్ చేయండి రా. రాత్రి తాగింది ఇంకా దిగకపోతే మీ ఇంట్లో వాళ్ళు చీరలు లాగండి. రేయ్, ఇది తిడుతుంటే నాకు మూడొచ్చేస్తుంది. ఇప్పటి వరకు ఎటుపోయా? మిస్ అయిపోయా. వెరీ బ్యాడ్. నో, ఇప్పుడు పోలీసులకు ఫోన్ ఎందుకు? కాసేపు అయ్యాక నువ్వే కాంప్రమైజ్ అవుతావు. రావే. రమ్మంటుంటే ఏంటో గించుకుంటున్నావు. లక్ బాగుంటే ఫోన్ చేయకపోయినా పోలీసులు వస్తారట. వీడొచ్చాడంటే వీడు డమ్మీ. వీడు నీకేం హెల్ప్ చేస్తాడు? దేవన్, స్టిక్స్ తీసురా. ఓయ్, కొడతావా? మొన్న పోలీస్ స్టేషన్లో అయింది మర్చిపోయావా? వీడు కాక ఇంకా ఇక్కడ ముగ్గురు. మీరు 9 మంది ఉన్నారు. ఒక్కొక్కడికి 3. స్టిక్స్ విరిగినా నేనేమనుకోను. ఓయ్, ఇక్కడ చూసి మాట్లాడరా. డబ్బులు ఇమ్మంటే బట్టలు ఇమ్మంటాడా? మా ఐదారు సచ్చినాడు. పర్సు మీకే, పర్సును మీకే. పండగ చేసుకోండి. పర్వాలేదే, పెద్ద యాక్షన్ సీన్ చూడాల్సి వస్తుంది అనుకున్నాను. సింపుల్ గా కామెడీగా భలే డీల్ చేశారు. నేను ఫైట్స్ పనికిరానని నువ్వే కదా చెప్పావు. సో మీరేంటి పోలీస్ ఇన్స్పెక్టర్? గ్రాడ్యుయేషన్ తర్వాత యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఎల్స్. కానీ డాడీ డెత్. ఆయన నన్ను పోలీస్ ఆఫీసర్గా చూడాలనుకున్నారు. పోలీస్ అంటే IPS ట్రై చేసి ఉండాల్సింది, కానీ అది రియలైజ్ అయ్యేలోపే ట్రైనింగ్ కూడా అయిపోయింది. సో హియర్ ఐ యామ్, విక్రమ్, సబ్ ఇన్స్పెక్టర్, పంచగుట్ట PS. దాట్స్ మై స్టోరీ. వాట్ అబౌట్ యూ? నేను BPOలో వర్క్ చేస్తున్నాను. ఎక్కడ ఉంటున్నావు? ఇక్కడ ఆపండి. ఏంటి, ఇక్కడ టెంపుల్లో ఉంటావా? లేదు,
హాస్టల్లో. వాట్? నా స్కూటీ ఇక్కడే ఉంది. ఓ, మెకానిక్ ఇచ్చావా? ఎనీవేస్ విక్రమ్, థ్యాంక్స్ అ లాట్. దట్స్ ఓకే. బాయ్. ఏదైనా అవసరం అయితే గివ్ మీ ఎ కాల్. షూర్. బాయ్. ఓకే. బండి చిన్న ట్రబుల్ ఇచ్చింది. ఏదన్నా అవసరం ఉంటే కాల్ మీ. కమ్, లెట్స్ గో. ఏ 1 minute. 1 You drive. ఓకే. కీర్తి, కెన్ ఐ హావ్ యువర్ ఫోన్ నంబర్? ఎందుకు? సింపుల్. ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నాలాంటి వాళ్ళకి ఎందుకు కాల్ చేస్తారు? అయినా నేనంటే నీకు ముందే కోపం కదా. ఒకవేళ నేను మీతో ఫ్రెండ్లీగా ఉంటే? ఫ్రీగా ఉంటే రెస్టారెంట్కి, కుదిరితే పబ్కి ఇన్వైట్ చేసి ఉండేవాడిని. Stop it right away. Why? Just get down. Get down. Bye. ఎవరో చూడు. ఇంత పొద్దుపోయేదాకా నిద్రేంట్రా? Happy birthday. Hey Kirti, Noah. Surprise. Come on in. Thank you. This is for you. By the way, నా బర్త్డే అని నీకెవరు చెప్పారు? జీప్లో మీ ఐడెంటిటీ కార్డులో చూశాను. దట్స్ వై మీ ఇల్లు ట్రేస్ చేసి విషెస్ చెప్దామని వచ్చాను. కానీ నువ్వు అడ్వాన్స్గా విష్ చేసావు. సేమ్ డే బట్ ఆఫ్టర్ 2 months. అదేంటి? స్కూల్లో ఏదో ప్రాబ్లం అని అలా సెట్ చేశారు. ఐఎమ్ సో సారీ. దట్స్ ఓకే. కమ్, కనీసం ఈ వంకతో అయినా మా ఇంటికి వచ్చావు. రా, మమ్మీకి పరిచయం చేస్తాను. బట్ హే, ఐ హావ్ టు సే ఏం పర్వాలేదు. వాడికి లైఫ్ లో బుకే ఇచ్చిన ఫస్ట్ అమ్మాయివి నువ్వే. సారీ ఎందుకు? చూడ్డానికి చాలా చక్కగా ఉన్నావమ్మా. వాడికి లక్ ఉండాలి కానీ. మమ్మీ, దిస్ ఇస్ కీర్తి. నమస్తే ఆంటీ. ఇంతకీ మా వాడికి ఎలా దొరికావు? పొద్దునే వచ్చావు. దా, అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. పర్వాలేదండి. సారీ బడీ, కొంచెం బిజీగా ఉండి రిప్లై ఇవ్వలేకపోయాను. తెలుసు కదా, ఇష్టం లేని ఉద్యోగం, అమ్మ కోసం తప్పదు. ఆవిడ నీ వయసులో బాధ పెట్టకూడదు కదా. బట్ ఫ్రాంక్లీ ఆ డ్రెస్ వేసుకుంటే ఏదో ఫీలింగ్ అయితే ఉందిరా, ఏదో పొడి చేద్దామని. ఐ డోంట్ నో, నాకెక్కడో యాదవ్ సుపీరియర్ కన్నింగ్ కొలీగు ఇదిరా ఇప్పటి వరకు జరిగింది. బై ద వే, నువ్వు ఇండియా ఎప్పుడు వస్తున్నావు? నా కోసం ఏం తీసుకురావద్రోయ్, ఇక్కడ అన్నీ చీప్గా దొరుకుతున్నాయి. డ్యూటీ ఫ్రీలో తీర్థం మర్చిపోద్దే. ఓకే. ఎలా పాసిబుల్? ఏది? నువ్వు మాట్లాడుతుంటే ఆటోమేటిక్ గా టైప్ అవుతుంది. ఓ ఇదా, నా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది, టెక్స్ట్ అదే చదువుతుంది, మాట్లాడితే ఆటోమేటిక్ గా టైప్ కూడా చేస్తుంది. టెక్స్ట్ కూడా చదువుతుందా? యా. వావ్. నేను మెసేజ్ చూసుకోవచ్చా? యప్, షూర్. థాంక్యూ. ఇక్కడ క్లిక్ చేయి. కీర్తి, నీకెవరో నచ్చారట? గ్రేట్, మీ కంప్యూటర్ మాట్లాడుతుంది. ఈ మే ఐ హెల్ప్ యూ ఏంటి? ఓ, మనకి లైఫ్లో ఎదురయ్యే చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కోసం ట్రై చేస్తాం. అలాంటప్పుడు ఈ మే ఐ హెల్ప్ యూ బ్లాగ్ చాలా ఉపయోగపడుతుంది. మనం సమస్యలు చెప్తే ప్రపంచంలోని ఎంతో మంది తమకు తోచిన రిప్లై పంపిస్తారు. అవి నిజంగా ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి. ఇంతకీ నీకొచ్చిన సమస్య ఏంటి? యాక్చువల్లీ నేను అలోన్ కదా, నా ఫీలింగ్స్ అన్నీ ఈ బ్లాగ్తోనే షేర్ చేసుకుంటాను. ముఖ్యంగా బాధలో ఉన్నప్పుడు, యునో వెన్ ఐమ్ ఫీలింగ్ రియలీ లో, ఆ క్షణంలో ఈ బ్లాగ్ ఓపెన్ చేస్తే నేనున్నాను అని కొందరు పంపే మెసేజెస్ ఐఎమ్ నాట్ అలోన్ అనే ఫీలింగ్ని కలుగజేస్తుంది. ఇందులో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఆ రోజు కూడా వాట్? ఇంటర్నెట్ కెఫేలో, అప్పుడు కూడా నేను అదే చేస్తున్నాను.
అదే ఆ సాడిస్ట్ కేస్ నెట్లో నెంబర్ చూసి నీకు కాల్ చేశాను. తర్వాత నేను కాస్త రూడ్గా బిహేవ్ చేశాను. ఐమ్ సారీ. ఓ నేను వెళ్ళాలి. డ్రాప్ చేయనా? నో. యు షూర్? యా. ఓకే. మళ్ళీ ఎప్పుడు వస్తావు? సమ్ అదర్ టైం. నీకు ఎవరో నచ్చారంట? ఓ అదా, తర్వాత చెప్తాను. బాయ్. ఓకే బాయ్. కీర్తి, ఇక నుంచి నువ్వు అలోన్ కాదు. బాయ్. కలవో నిజమో కనుల వరమో ఎదలో నీవే ప్రియతమా, పిలిచే స్వరమో విరుల వనమో మదిలో నీవే ప్రాణమా.